శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పబోతున్నారో దానికి తోడుగా ఒక షిప్ వెళ్ళిన తర్వాత కూడా దాన్ని వెనక్కి తెచ్చిన తర్వాత కూడా ఆ షిప్ని మరొకసారి పంపే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది మాత్రం కేవలం మీరు చెప్పినట్టుగా కొన్ని వాళ్ళ లిమిట్స్ ఎక్కడ దాకా ఉన్నాయో దాని తర్వాత కస్టమ్స్ స్టార్ట్ అవుతాయి, సెంట్రల్ గవర్నమెంట్ హద్దులు స్టార్ట్ అవుతాయి. ఆ నేపథ్యంలో కూడా అంత ధైర్యం చేసి వెళ్ళినప్పటికీ ఆ బియ్యాన్ని తరలించడం మాత్రం జరిగింది. ఇంకోటి ఇప్పుడు వస్తున్నది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే బియ్యం కాకుండా తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వెళ్ళి కూడా బియ్యాన్ని తీసుకొచ్చుకొని అక్కడి నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. అది ఇప్పుడు మన రామ్మోహన్ గారు చెప్పినట్టుగా తరతరాలుగా వస్తున్నది, దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి వెళ్ళి వస్తున్నది ఈ సంగతి అని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారండి? మీ క్వశ్చన్తో సహా మీ ఆన్సర్ సహా ఇది కూడా కలపండి. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. వేరే రాష్ట్రాల నుంచి బియ్యం వస్తున్నాయి, మేము తరలిస్తున్నాం, మంచిదే. బాగా మాఫియా డాన్ చేసుకున్నారు. ఇప్పుడు షిపుల్ మాఫియా, ట్రక్ మాఫియా, గంజాయి మాఫియా, అలాగే అక్రమ దందాల మాఫియా, లెక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, బేమాల దేవాలయాల మాఫియా, ఈ మాఫియా లీడర్ డానే జగన్మోహన్ గారు. సో 2019 నుంచి ముందు ఈ బియ్యం రవాణా జరగలేదా? మంచి ప్రశ్న వేశారు. 2019 వరకు బియ్యం రవాణా జరుగుంటే జగన్మోహన్ గారి గుడ్డుకూరని పళ్ళు అవుతున్నాడండి. పట్టుకోవచ్చు కదా, ఎందుకు పట్టుకోలేదు అంటే తను దొంగతనం చేయబోతున్నాడు, విజనరీ కాబట్టి. దొంగతనాల్లో ఎందుకంటే ఇంటర్నేషనల్ అమెరికానే చీట్ చేసి $2,250 కోట్ల చీట్ చేసిన వ్యక్తి కదా. ఇదేం ఆఫ్టర్ బియ్యం. ఒక నిమిషం అండి, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఒక నిమిషం ఆగండి, మీరు నోట్ చేసుకోండి, మర్చిపోతాను నోట్ చేసుకోండి, నేను ఆన్సర్ చేస్తాను. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఒక నిమిషం ఆగండి. మీరు లోకేష్ గారు ఏదో చెప్పారు, లోకేష్ గురించి నాకు లెక్క చెప్పండి, నాకు అర్థం కాలేదు. లోకేష్ గారు ఏదో ఇస్తానన్నారంట, అవును ఇస్తానన్నారు, కాదని లేదా? మేము ఇప్పుడు చెప్తున్నాం, జనానికి ఒక నిమిషం, జనానికి వాళ్ళకి ఇష్టమైన బియ్యం ఇవ్వట్లేదు, దానికి బియ్యం మాకు అక్కర్లేదు, డబ్బులని ఇవ్వండి అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే మీరు ఇచ్చే బియ్యం బాగలేదు, తినలేకపోతున్నాం అని, అందుకే అమ్మేస్తున్నారు తిరిగి. దాన్నే మీరు స్మగ్లింగ్ చేస్తున్నారు. సో 2019 నుంచి జరిగిన మాఫియాల గురించి వెంకటేశ్వర గారు చెప్పారు కదా, ఎప్పుడన్నా జరుగుతుందని చెప్పి. మరి మీరు చేంజ్ చేశారు, తప్పు కదా. పేదవాడి ఇంట్లో ఆకలి తెలిసిన విదేశాలకు అమ్ముతున్నారంటే కదా. సో అక్కడ లేదు, సబ్జెక్ట్ లేదు కాబట్టి, అది జరగలేదు కాబట్టి, దొంగతనంగా పోతుంది తెలుసుకోలేదు కాబట్టి వదిలేశారు. ఎప్పుడు చేశారు మీరు? కాకినాడ పోర్టుని దౌర్జన్యంగా దుర్మార్గం మీద కత్తి పెట్టి కేవీ చౌదరి గారి దగ్గర లాక్కున్నారే, అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. డ్రగ్స్, బంగ్యాకు, రైస్, ఇతర అనేక రకాల మఫియాలన్నీ కూడా, లిక్కర్లు కూడా ఆస్ట్రేలియా నుంచి కూడా డ్రగ్స్ విషయం కూడా మాకు తెలుసు, బ్రెజిల్ నుంచి వచ్చిన మాకు తెలుసు. పట్టుకున్నారు కదా. నేను అడిగేది అది కాదు క్వశ్చన్, నా ప్రశ్న అది కాదు. ఇప్పుడు ఏదైతే మన మోటివేటర్ గారు అడిగారో, స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రంలో 2019 ముందు రేషన్ కార్డులు ఎన్ని? 76 లక్షలు. ఏకదంగా 1,42,000 పైచలకు రేషన్ కార్డులు, వైట్ కార్డులు ఎందుకు ఇచ్చారు మీరు? ఎవరికి తెచ్చినారు మీరు? ఆ రేషన్ కార్డులు నిజంగా ప్రజలు ఉన్నారా? అవి ఎన్ని కూడా ఏంటంటే ప్రశ్నలుగా మారినాయి. సో రేషన్ కార్డులు మించి ఇవ్వడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన బియ్యాన్ని నేరుగా మీ గోడౌన్ తరలించుకొని, ఇప్పుడు నాకు చిన్న ప్రశ్న గారు మీ ద్వారా అడుగుతున్నాను. పేరు నాని గారు మీరు ముందుగా అడ్వాన్స్ గా ట్యాక్స్ కట్టారు, ఎందుకు బియ్యం రవాణా చేయాలని? ఎందుకు కట్టారండి? కట్టకూడదు కదా తప్పు చేయకపోతే. 1,50 లక్షలు పెనాల్టీ కింద రేషన్ బియ్యాన్ని పెట్టుకున్నామని చెప్పి కోర్టు కట్టారు మొన్న, ఒప్పుకోలే పోర్టు ఆ విషయాన్ని. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, పూర్తి స్థాయిలో రేషన్ బియ్యం అన్యాయకరంగా విదేశాలకు తరలించింది ఎంత నిజమో, మీరు మాఫియా గారి కూడా అంతే నిజం. ఇంకోటి, పేదవాళ్ళకి నచ్చిన బియ్యమే కాకుండా మీకు ఇష్టం వచ్చిన బియ్యం రైతుల ద్వారా కూడా సేకరించి దాన్ని కూడా మీరు PDF కలిపేశారు. మన రాజేంద్ర మనోహర్ ఇంకో మాట అన్నారు, ఒక నౌక వెళ్ళిపోయింది, ఒక నౌక సీట్ చేశారు. ఏ నౌక ఎక్కడికి వెళ్ళా, ఆ చల్ల షిప్ ఆడే ఉంది, దానిలో 42 టన్నులు ఇడికి దించేశారు. మిగతా సామగ్రి వేరే సామగ్రి ఉంది కాబట్టి దాన్ని పంపాల్సి వస్తుంది. ఇంకే నౌక చేయలేదే. మరి కాకినాడ పోర్టు నుంచి ఒక మాట చెప్తున్నా సార్, కాకినాడ పోర్టు నుంచి ఎందుకు పోయింది 1 లక్షల టన్నులు బియ్యం? విజయవాడ మన విశాఖపట్నం పోర్టు ఏమైంది? మచిలీపట్నం పోర్ట్ అయింది. ఇవన్నీ కూడా వెళ్ళినాయి, ఎక్కడున్నాయి? ఇవన్నింటిలో కూడా ఏంటంటే పెద్ద ఎత్తున తరలించలేకపోయారు. సెక్యూరిటీ ఉంది, సెక్యూరిటీస్ కాపలా కాస్తారు, అవకాశం లేదు. ఇక్కడ కేవీరావు ప్రైవేట్ పోర్టు అదానితో మాట్లాడుకుని మంచుకున్నారు, అదని పూర్తి రైట్స్ రాసేసుకున్నారు కొనుక్కున్నట్టు. అజమాయిషిని విజయసాయిరెడ్డి అల్లుడికి ఇచ్చారు, ఎట్రో కంపెనీకి. వాళ్ళు ఏం చేశారు? క్లీన్ చిట్ ఇచ్చేసారు. ఎవరన్నా ఏమన్నా ఆయుధాలు ఎత్తుకోమంటే ఆయుధాలు తండి, ఉగ్రవాదులు పంపించండి, ఉగ్రవాదులు తీసుకురండి. సో అట్లే కాదు, 14 దేశాలకు రైస్ ఎక్కడి నుంచి వెళ్ళిందంటే ఇట్స్ నాట్ ఇమాజిబుల్. ఇది పెద్ద క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, తనలు ఎవరైతే తాగున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అందుకే మీరు అనుకుంటున్నారు. రైట్ సార్. ఇప్పుడు ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు కాకుండా